నేను కొన్ని మంత్స్ టైం తీసుకొని యాక్సెప్ట్ చేశా. ఇంకా ఇద్దరం హ్యాపీగా ఉండే టైంలో వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయింది. తనని వాళ్ళ మర్దల్కిచ్చి వారేచ్చేస్తామని వాళ్ళ నాన్న ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మాటిచ్చాడంట. ఇంక మా మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలియగానే నువ్వు నీ మర్దల్నే చేసుకోవాలి అని తనని ఫోర్స్ చేశారంట. లేదు నేను చేసుకోను అంటే అయితే ఈరోజు నుండి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళ ఇంట్లో అన్నారంట. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల తను నాకు బ్రేకప్ చెప్పేశాడు. నేను ఎంత కన్విన్స్ చేసినా తను నా మాట వినలేదు. ఇప్పుడు తను వాళ్ళ మర్దల్తో మాట్లాడుకుంటున్నాడు. నేను తనని బ్లేమ్ కూడా చెయ్యలేను, ఎందుకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను అలాంటి డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఒక విషయం మాత్రం నాకిప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళ పేరెంట్స్ గురించి అంత ఆలోచించినవాడు లవ్ చేసిన అమ్మాయి గురించి కనీసం 1% అయినా ఆలోచించలేదా? మనం సెటిల్ అయ్యాక ఒప్పిద్దాం లేదా ఏదో ఒకటి ట్రై చేద్దామని ఒక్కసారి కూడా అనలేకపోయాడు. ఇప్పుడు తను మూవ్ ఆన్ అయి తన లైఫ్ తను చూసుకున్నాడు. కాని నేను మాత్రం మూవ్ ఆన్ అవ్వలేక ఇక్కడే స్టక్ అయిపోయా. పార్ట్ 3 కోసం వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి.